మెంతులు యూజ్ చేయడం వలన షుగర్ లెవెల్స్ తగ్గుతాయని మీకు అందరికీ తెలుసు. కానీ దీనితో మీ అంగస్తంభన వైఫల్యం ఏదైతే ప్రాబ్లమ్ ఉందో అది కూడా దూరం అవుతదని చాలామందికి తెలీదు కావచ్చు. అది ఎలా అవుతుంది సైంటిఫిక్ వేలో నేను మీకు చెప్తాను. అందులో ఏం కంటెంట్స్ ఉంటాయి, ఏ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి, ఏ ఫంక్షన్ ఎక్కువ అవ్వడం వలన మీకు అక్కడ అంగం గట్టిగా పడుతుంది. మీ పర్ఫార్మెన్స్ లెవెల్ ఏదైతే ఉంటుందో అది ఇంక్రీజ్ అవుతది. మీరు ఇంట్లో కూర్చొని మంచిగా మీ అంగాన్ని గట్టిగా చేసుకోవచ్చు. ట్రీట్మెంట్స్, వైద్యరాలు అవి ఇవి వాడి ఇంకా ఉన్నది పోయినట్టు చేసుకోకుండా మీరు ఎలా హెల్తీగా ఉండాలో చెప్తాను. ఈ మెంతులు ఏవైతే ఉంటాయో దీనిని వేరే వేరే పేర్లతో అంటే చెప్తూ ఉంటారు. వాడే పద్ధతి ఫస్ట్ నేను చెప్పేస్తాను. 1 టీ స్పూన్‌ఫుల్ ఒక స్పూన్ మెంతులు తీసుకొని మీరు ఇలా నీళ్ళల్లో ఎయండి. ఒక హాఫ్ గ్లాస్ నీళ్ళు తీసుకొని ఒక 1 టీ స్పూన్‌ఫుల్ మెంతులు రాత్రిపూట ఏసేయండి. ఏసేసి పొద్దున్న లేవగానే ఆ మెంతులు తాగేయండి. నీళ్ళు తాగేసి ఆ మెంతులు కూడా నమిలేయండి. అది గట్టిగా ఉంటాయి. చాలా అంటే ఆ సీడ్స్ ఏవైతే ఉంటాయో గట్టిగా ఉంటాయి. దీన్ని నార్త్‌లో మేథి అని కూడా అంటారు. యూజువల్లీ ఇదేంటంటే ఫెనుగ్రీక్ సీడ్స్ అని కూడా అంటారు దీన్ని. వేరే వేరే పేర్లతో ఇది ఆహ్, దీన్ని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మెంతులు ఏవైతే ఉంటాయో ఆహ్, ఇందులో టెస్టోస్టెరోన్ బూస్టర్ ఉంటుందొకటి. టెస్టోస్టెరోన్ అంటే మీకు తెలుసు. మగాడు చేస్తుంది. ఎరెక్షన్స్ మంచిగా తీసుకొస్తుంది. స్పర్మ్ క్వాలిటీ, వీర్యం క్వాంటిటీ అంతా పెంచుతుంది. ఎప్పుడైనా సరే టెస్టోస్టెరోన్ లెవెల్స్ ఒకవేళ తగ్గిపోతే వీర్యము పల్చగా అయిపోతుంది. దానివలన టైమింగ్ కూడా తగ్గుతుంది. సో, ఎప్పుడైనా సరే అంగం మంచిగా గట్టి పడుతుంది. అంటే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌లో కూడా ఇది పనిచేస్తుంది మెంతులు. అలాగే టైమింగ్ కూడా పెంచుతుంది. ఇప్పుడు ఈ మెంతులో ఇంగ్రీడియెంట్స్ ఏముంటాయి? దేని వలన అది అంటే అంగము అంటే గట్టిగా పడుతుంది. మీ లిబిడో పెరుగుతుంది. అంటే మీ ఆసక్తి కలవాలనే మీకు డిజైర్ పెరుగుతుంది. ఆ లిబిడో ఏదైతే ఉంటుందో, డిజైర్ ఏదైతే ఉంటుందో అది కూడా దీంట్లో పెరుగుతుంది. ఏ ఇంగ్రీడియెంట్స్ ఉంటాయి ఇందులో? ఏవైతే ఇంగ్రీడియెంట్స్ ఉంటాయో దాని గురించి నేను చెప్తాను. ఇంగ్రీడియెంట్ నంబర్ 1 ఏదైతే ఉంటుందో నార్మల్లీ ఈ ఇంగ్రీడియెంట్ మీ బ్లడ్ ఫ్లోని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. వాస్కులర్ హెల్త్‌ని సరిగ్గా చేస్తుంది. ఈ ఇంగ్రీడియెంట్ పేరు డయోస్‌జెనిన్ అని ఉంటుంది. డయోస్‌జెనిన్. ఈ ఇంగ్రీడియెంట్ ఏం చేస్తుందంటే మీ వాస్కులర్ హెల్త్‌ని సరిగ్గా చేస్తుంది. వాస్కులర్ హెల్త్ అంటే మీ ఆర్టరీస్, మీ వెయిన్స్‌ని మంచిగా అంటే ఒక ఆర్టరీస్‌ని, వెయిన్స్‌ని హెల్తీగా చేస్తుంది. అల్టిమేట్‌లీ బ్లడ్ సప్లైయే మెయిన్. బ్లడ్ సప్లై మంచిగా అవుతేనే మీ అంగం గట్టిగా పడుతుంది. అందుకే మీ బ్లడ్ సప్లై మంచిగుండాలంటే మీ ఆర్టరీస్, మీ వెయిన్స్. ఆర్టరీస్ ఏంటి? గుండె నుంచి ప్యూర్ బ్లడ్ తీసుకెళ్తాయి. వెయిన్స్ ఏంటి? అక్కడి నుంచి వేస్ట్ బ్లడ్ తీసుకెళ్తాయి. అంటే వాపస్ హార్ట్‌కి తీసుకొస్తాయి. ఇది మంచిగుండాలి. ఈ వాస్కులర్ హెల్త్ మంచిగుంటేనే ఎరెక్షన్స్ మంచిగొస్తాయి. అయితే ఈ కాంపోనెంట్ ఇందులో ఉంటుంది కాబట్టి ఈ డయోస్‌జెనిన్ కాంపోనెంట్ అందుకనే మీకు వాస్కులర్ హెల్త్ మంచిగుంటుంది. మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ కూడా బూస్ట్ అవుతాయి. టెస్టోస్టెరాన్ లెవెల్స్ మీ డిజైర్‌ని పెంచుతాయి. మీ లిబిడోని పెంచుతాయి. మీకు మీ వీర్యాన్ని మంచిగా గట్టిగా కూడా చేస్తున్నాయి. సో, ఈ మెంతులు ఎంతైనా యూజ్‌ఫుల్లే. ఇంకోటేంటంటే బ్లడ్ వెసల్‌లో ఈ మెంతులు వాడడం వలన అక్కడ షుగర్ లెవెల్స్ తగ్గిస్తూ, షుగర్ ఉన్న వాళ్ళకు అంగాన్ని అగైన్ బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా చేస్తుంది. డబుల్ ఎఫెక్ట్ వాళ్ళకొస్తుంది. ఈ మెంతులు ఎవరైతే అలవాట్లో పెట్టుకుంటారో వాళ్ళకెప్పుడూ అంగస్తంభన ప్రాబ్లమ్ రాదు. ఇలాంటి ఇవి యూజువల్లీ డైట్‌లో, బిర్యానీలో అంటే కిచెన్‌లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో వ్యూవర్స్ ఎప్పుడైనా సరే ఇది వాడండి. మీ అలవాట్లో పెట్టండి. హెల్తీగా ఉండండి. ఒకవేళ సమస్య ఉంటే చూడండి. ఒకవేళ అది చాలా మన చేతుల్లో నుంచి వెళ్ళిపోయింది. చాలా సమస్య అవుతుంది. ఇంట్లో గొడవలు అవుతున్నాయంటే మెంతులు వాడుతూ కూర్చోకూడదు. మీరు డెఫినెట్‌లీ మీ ఎండాలజిస్ట్ అయినా కలవండి. లేకపోతే మీరు యునానీలో ఆప్ట్ చేయండి. ది బెస్ట్ మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయి. ఇలాంటి నేచురల్ మెడిసిన్స్‌తో, నేచురల్ ఇంగ్రీడియెంట్స్‌తో మనం మెడిసిన్స్ తయారు చేస్తాం. నా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు. అతను ఏం చెప్తున్నారంటే, "నేను రెమెడీస్ వాడాను సార్. నాకు అంత రెస్పాన్స్ రావట్లేదు. కొంచెం బాగానే ఉండే గానీ ఆ డిజైర్డ్ రావట్లేదు రిజల్ట్" అని చెప్పారు. అయితే నేను టెస్టోస్టెరాన్ లెవెల్స్ అవన్నీ ఇన్వెస్టిగేషన్ చేసి చూసిన తర్వాత ఏం తేలిందంటే, అతనికి చాలా లో లెవెల్స్‌కి ఉన్నాయి. అలాంటి వాళ్ళకు మెడిసిన్స్ అవసరము. మళ్ళీ మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. కొంచెం ఎక్సర్సైజ్, కొంచెం కౌన్సెలింగ్ అదంతా ఉంటుందండి. యూజువల్లీ సైకలాజికల్ ఈడీ కూడా ఉంటుంది చాలామందికి. అలాంటి వాళ్ళు మెడిసిన్స్ అంటే ఈ రెమెడీస్ వాడుతూ టైం వేస్ట్ కూడా చేసుకోవద్దు. మేము ఎందుకు ఇస్తున్నామంటే మీరు ఇంట్లోనే చూసుకొని హెల్తీగా ఉండాలని. చాలామంది మంచిగా అయిపోతారు, హెల్తీగా ఉంటారు. ఒకవేళ అవ్వకపోతే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు.